హాయ్ ప్రేజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? అన్నీ కూడా నేను సినిమాటిక్ దాంట్లో రికార్డ్ చేసిన. ఈరోజైతే నార్మల్ వీడియో నుంచి రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు అసలు మైలవరంకి వెళ్ళేది ఉండే. ఎందుకు అని అంటే ఒక రిసెప్షన్కి, కానీ నతానియల్ అంకుల్ చనిపోయినారు అని నిన్న తెలిసి నిన్న మధ్యాహ్నం, మేబీ డే బిఫోర్ అనుకున్నాక తర్వాత నిన్న 8 o'clockకి బాడీ తెచ్చినారు. ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రేయర్ మీటింగ్ ఆల్ నైట్ అంటే లైక్ భజన చేస్తారు అని చెప్పి. ఈరోజు మార్నింగ్ నేను మార్నింగ్ పోవాల్సిన దాన్ని ఐ జస్ట్ పోస్ట్పోన్ టు ఈవినింగ్. అయితే ఐ వాంట్ టాక్ అబౌట్ అంకుల్. నా అంకుల్ ప్రేమని, తర్వాత అంకుల్ యొక్క కేరింగ్ బట్టి ఐ వాంట్ పోస్ట్పోన్ మై జర్నీ. మార్నింగ్ పోవాల్సిన దాన్ని ఐ వాంట్ టేక్ ఇట్ ఇన్ ఈవినింగ్. కోర్స్ ఈవినింగ్ కూడా వెళ్ళలేకపోయాను అనుకో, ఇంకా మరి టూ లేట్ అయితే అది రిమోట్ ఏరియాస్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి. బట్ ఎనీ హాఫ్ లెట్స్ ప్రే. సర్వశక్తి మంతుడా, మహోన్నతుడా, మీరు చేసిన మేళ్ళకై ఉపకారానికి నేనేం చెల్లించగలను? మీ పాద సన్నిధానంలోనికి వచ్చి ఉంటుండగా తండ్రి, ఏం మాటలు మాట్లాడాలో మీ బిడ్డలతో మీరే సహాయాన్ని దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తంలో మీరే సాధ్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ రండి. యేసు ప్రభువా, కనిపించి సైతాన్ చేయడానికి శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మీ నోరు చక్కగా తెరువుడి, నేను నింపుతా అని చెప్పిన దేవుడవు కాబట్టి మా నోరు చక్కగా బహుగా తండ్రి తెరుస్తూ ఉంటుండగా మీరు బహుగా నింపే దేవుడవు. మీ మాటలే మా నోటి నుంచి రావడానికి మీ నోటి బూరలంగా మేము వాడబడగలుగుట కూడా మీరే సహాయాన్ని దయచేయండి తండ్రి. అక్కడ అవకాశం వచ్చింది ఎవరైనా చెప్తారా అని అడిగినప్పుడు తండ్రి ఇంకా ఉన్నారులే, వెళ్ళినాక అప్పుడు చూడొచ్చులే అని అట్లానే సెకండ్ లైన్ ఉన్న దాన్ని ఫస్ట్ లైన్కి వెళ్ళి కూర్చున్నాను, బైబిల్ పట్టుకున్నాను. కానీ ఇంకా అప్పటికే 3 times చెప్పేసి థర్డ్ టైంకి తర్వాత సరే పాటలు పాడుకుందాము వాక్యము అని చెప్పి అంటూ వచ్చినారు. స్టార్ట్ అవ్వడమే లేట్గా 11కి స్టార్ట్ అవుతూ వచ్చింది తండ్రి. వితిన్ నో స్పాన్లో 1:30 హిట్ అయితేనే వచ్చింది తండ్రి. అన్నీ మీరు గుర్తెరిగిన సత్యం గల దేవుడవు కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా మీ ద్వారాని దర్శనాన్ని దయచేయండి. తద్వారా మీ బిడ్డలతో ఏం మాట్లాడాలో మీ బిడ్డ ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడండి. మీ బిడ్డలు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని ఏర్పరచుకున్నారు, ప్రేమించినారు, రక్షించినారు. ఈ లోకంలో పనికి రాని వారిని మీరు ఏర్పరచుకొని ఎంతగానో గాడిద లాంటి మమ్మల్ని తండ్రి ఎత్తుకున్నారు. మీరు దాని మీద కూర్చొని మరి గాడిదకి మీరు కూర్చున్నందుకు వాల్యూ వస్తూ వచ్చింది. ముఖ్యంగా అంకుల్ని కూడా మీరు ఆశీర్వదించారు తండ్రి. ఎంతో గొప్ప సేవకులు, నమ్మకంగా మీ ఇల్లు, మీ బిడ్డలు, మీ పరిచర్యని ప్రేమించిన అంకుల్ వాళ్ళని మీరు పిలుచుకుంటూ వచ్చినారు. ఆ నతానియల్ అంకుల్ లేని గ్యాప్ని మీరే ఫిల్ చేస్తూ రండి. అంత మాత్రమే కాదు, FCS పీటర్ అంకుల్ గ్యాప్ని కూడా అప్పుడు కూడా చేయాలా వీడియో అని అనుకున్నా కానీ టైం కుదరలేదు. కానీ మీరు గొప్ప దేవుడవు. ఈరోజు కొన్ని మాటలు నతానియల్ మీ బిడ్డ గురించి మాట్లాడుతూ ఉంటుండగా ఉచ్చరించే ప్రతి మాట కూడా పరిశుద్ధపరుస్తూ రండి. నా నాలికని, నా నోరిని మీరే వాత వేస్తూ రమ్మని, అగ్గితో మీరే కాలుస్తూ రమ్మని బ్రతిమలాడుకొంచు తండ్రి. జుంటి దార తేనెల కంటే మధురమైన మీ మాటల్ని మా నోటి నుంచి జారింపచేస్తూ రమ్మని నజరేయుడనే ఈరోజు మణికొండలు కూడా మీరు చేసిన గొప్ప పరిచర్యను బట్టి వందనాలు. ఈరోజు ఫ్యూనరల్ సర్వీస్లో కూడా మీరు చేసిన గొప్ప సహాయానికై వందనాలు. మరొకసారి మీరు నాకు ఇచ్చిన గొప్ప సహాయానికై, సమయానికై, తరుణానికై మీకే వెళ్ళేది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ విరిగిన నలిగిన హృదయంతో కొద్దిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే నేనేం చెప్పాలనుకున్నాను అంటే సో the opportunity I wanna talk because some people might also hear in English. So uncle is a friend of my dad and he used to say that your father and me, we served in defense and we used to serve God in dazzling. అయితే టీ ప్లాంటేషన్స్ అలా ఇలా అని చెప్పి చెప్తుండే అనమాట. సో టీ ప్లాంటేషన్స్ అని అంటేనా ఇంకా అంకుల్ని చూసినప్పుడల్లా యాజ్ ఐ సీ అంకుల్ దెన్ ఎవ్రీ టైమ్ ఐ కుడ్ రీకలెక్ట్ దట్ టీ ప్లాంటేషన్స్ డాజ్లింగ్ అనమాట. So like that I was really happy of listening, and that's what today I want to postpone that I have to say about uncle. And he visits and he is an all-rounder. He is an active participant in children's ministry, that is Sunday school and BBS and also youth meeting and also table worship, final messages.
and cottage prayer meeting. He'll never say even gospel also. One of our uncle is saying that if the speakers are there on stage, they might not come for gospel, but he is not like that. He always attend each and every meeting according to his availability with no any hesitation, and that is the thirst uncle has. So I'll always say that he's an all-rounder uncle. And also uncle, when he comes for a house, and when I could not able to have go and say testimony, when I was just coming, and Ratna auntie from Ramnagar and also Prema auntie, both were saying that uncle used to come to Ramnagar many times for cottage prayer meeting. I said, yes auntie. Then why don't you go and say? I thought of going, that's what I came to testify uncle's testimony, but I could not have the chance. That is what, this is a right platform where I can say about it. And in his message, one of his saying was, like when he was, every day they used to have a family prayer morning and evening, and they used to sing a song so loud. Uncle has 3 daughters, and one of the guests of his house came to that street, it seems, and was asking about uncle's house, where it is. Are they Christians, like that they were asking, and he said like, yes, they are Christians. Then those people said that, you see that house, that is a singing house. Might be you can find the person whom you're searching for. Why? Because that searching house is a singing house. Uncle says that my house is named as a singing house. Patala Gruham. Enduku anante, they used to sing a song so loudly and praising God. So it's a praising house. So it's nothing but as a house built on a mountain can be seen, and also the voice comes out of the house can be heard. That is notified. So like that the house is to be as testifying in their colony. Uncle was saying like that. So that was deep rooted in my heart, and of course some of the things from whom that we learned, it will stay with us. And also one more thing I want to say you is green card. Uncle is a green card holder, and I work for US, and I was saying that when I was there, everyone will struggle for work authorization, like need to get a status, to maintain a status of work status. So what happens is he got a green card. I said that, uncle, you had a great opportunity. You just go in US and start serving God, and many will not have that. So I was keep saying it. And of course, if the people have a green card, they think it's almost like an equal to IAS and IPS jobs in India, because they have a good opportunities, and the minimum maintenance in US can be done. And also I'll say you like, he was so raw. He's a very meek hearted, and whatever the respect, whatever the fellowship, whatever the love, care that he's showing to my father, the same is continuing with us. Even on a road, if you saw also, we used to wish each of us, and I used to wish uncle, and he will say so caring words. And sometimes if our friend is there, then we can talk closely, and their children means we will neglect. That declination is never been degrading, is never there. He is always shows an equal love, and that was really amazing to make me stop and to say and testify about uncle. And one more thing is that when he was sleeping as a royal, he was sleeping with so much of satisfaction, and he did a great thing. That's what, he's so rich, and he was like a royal, like keeping his hands like this, and he was sleeping as a body today with so much achievement, that he was sleeping. By looking at that, and he was just questioning, I'm done my part, and what about you? I'm really happy that the achievers, and next, this is our life that we have to lead and make the things done. Praise the Lord for listening about uncle's
testimony in my life, what the influence has been happened to me. Praise the Lord. And I'll say that every time she'll come and testify about all the old people, that is what the fellowship which I had. And I thought of testifying about William's auntie also on that time when it was there in a prayer meeting. But I had a very urgent work of bank, that's what I went, so I could not. I thought like, okay, once I've been, if it's late also I can say, but it was almost the dinner, they started lunch. Again, many of them, they came with the thought of saying to testify about auntie, but you know, there are so many people also left without testifying because the time is up. And I know that Elizabeth auntie from Ramnagar, she is in Gandhinagar, and she could not able to come. She don't have the transportation, and she started struggling for 2-3 hours, and later she came. By the end also, as she came, it was been finished. The meeting, the prayer meeting has been done. So I came with so struggle, and I want to say and testify about Ramnagar Sunday School and also William's auntie, and even even Disha, auntie's first granddaughter, gave my name that Tabitha will testify, because I am so associated close to auntie. Every time in Sunday school also, Tabitha offerings buttu, Tabitha biscuits, Tabitha, yeah, Tabitha. Then auntie also used to walk appudu. I used to take her to the places of cottage prayer meetings. When I catch her auntie's hand, it was like a cotton. అంత మెత్తగా ఉంటుంది, ఇలా చేయి పట్టుకొని మరి I used to take auntie to many of the cottage prayer meetings. There are so many things to say, but anyhow, only the things what we observe by the brain. Let God may help us in leading it as well, and to keep faithful till our death. Praise the Lord.